నమస్కారం అండి. మనం ఇప్పుడు జె. భాగ్యలక్ష్మి గారు రచించిన 'పునర్జన్మ' అనే కథను విందామా? నేను ఆఫీసు నుండి ఇంటికి రాగానే ముందుగా సునీత కనిపించింది. తను రాధ కొడుకును ఆడిస్తోంది. రాధ వచ్చిందా అన్నాను. అవునని తల ఊపింది. మళ్ళీ గొడవలా అన్నాను. తిరిగి తల ఊపింది. ఇంతలో బాబు మామా మామా అంటూ నా పైకి ఎగబడ్డాడు. వాణ్ణి తీసుకుని వంటింట్లోకి వెళ్ళాను. అమ్మ, రాధ ఏదో మాట్లాడుకుంటున్నారు. నన్ను చూడగానే ఊరుకుండిపోయారు. ఒక పీట వాల్చుకున్నాను. సునీత బాబుని తీసుకుని బయటకు వెళ్ళింది. అమ్మ నాకు కాఫీ కల్పించింది. అంతా బాగేనా రాధా అన్నాను. అది కొంగులో మొహం దాచుకుని వెక్కటం ప్రారంభించింది. అమ్మ అంది, దాని బాగు 3 ఏళ్ల నుంచి చూస్తున్నదే కదా వాసు. ఆ మనిషి మారడు, దీని కష్టాలు తీరవు. దీనికి తోడు ఆ బిడ్డొకడు. ఏం తలరాతో దీంది అని నిట్టూర్చింది. తమ్ముడు రాఘవ వచ్చినట్టున్నాడు. వాళ్ళ వదిన్నేదో అడుగుతున్నాడు. నేను యువతలకు వచ్చాను. రాధ మళ్ళీ వచ్చిందటగా అన్నాడు. నేను తల ఊపాను. 2 రోజులకు ఒకసారి పుట్టింటికి పరిగెత్తుకొస్తుంటే ఆ సంసారం గడిచినట్టే అన్నాడు గట్టిగా. రాఘవా అన్నాను కాస్త మందలింపుగా. నేను నీలా మాటలు మనసులో దాచుకునేవాణ్ణి కాదు. ఉన్నదేదో పైకే అంటాను. నిజమే, దీని మొగుడు తాగుబోతు. కొడతాడు, తిడతాడు. అత్తమామలు పట్టించుకోరు. మనం చేయగలిగినంత చేశాం, చెప్పగలిగినంత చెప్పాం. ఇంకేం చేయగలం? అది కాస్త ఓర్చుకోవాలి మరి. నేను మాటలు పెంచకుండా అక్కడి నుండి కదిలాను. ఆ రాత్రి భోజనాలన్నీ మౌనంగానే జరిగాయి. ఆ తర్వాత సునంద స్కూల్ పుస్తకాలు ముందు వేసుకు కూర్చుంది. శ్రీనాథ్ ఏవో డ్రాయింగులు వేసుకుంటున్నాడు. రాధ మాట మళ్ళీ రాఘవే ఎత్తాడు. ఇప్పుడు కొత్తగా ఏం జరిగిందే? బాబును ఒళ్ళో జోకొడుతున్న రాధ నెమ్మదిగా అంది. ఇంకా ఆ ఇంటికి నేను వెళ్ళను. అందరం గతుక్కుమన్నాం. వెళ్ళక? రాఘవ అడిగాడు. ఇక్కడే ఉంటాను. అదెలా కుదురుతుందే? నీ భర్త సంసారం ఉండగా అన్నాను నెమ్మదిగా. రాఘవ అందుకున్నాడు. నానుస్తావేంటన్నయ్యా? దాని పెళ్లి చేశాం, మన బాధ్యత తీరింది. ఆ అప్పులు ఇంకా తీరనే లేదు. ఇంకా చదువుకుంటున్న తమ్ముడు, చెల్లి ఉన్నారు. రేపు నీకు పిల్లలు పుడతారు, నాకు పెళ్ళవుతుంది. ఇన్ని బాధ్యతల మధ్య మరో 2 జీవితాంతం పోషించటం. రాఘవ, సునీత కొంచెం గట్టిగానే పిలిచింది. నొచ్చుకుంటున్నట్టు స్వరం తగ్గించి, రాఘవ, రాధ మన పాప. ఈ ఇంట్లో పుట్టిన వాళ్ళందరికీ ఈ ఇంట్లో ఉండే హక్కు ఉంది. అదృష్టం కొద్దీ కొన్ని జీవితాలు బాగుపడతాయి, కొన్ని బాగుపడవు. మనవాళ్ళు తనవాళ్ళు అని ఉన్నది ఒకరినొకరు ఆదుకోవడానికి. అంతేగాని జీవితాలు మీ అకౌంట్ల పుస్తకాలు కావు, లెక్క పూర్తవగానే మూసేయడానికి. రాఘవ వాళ్ళ వదిన మాటలకు కాస్త తగ్గాడు. నేనేమన్నాను వదినా? దానిని తొందరపడొద్దన్నాను. కాస్త ఆలోచించమన్నాను. ఇక అందరూ వెళ్ళి పడుకోండి, రేపు మాట్లాడుకోవచ్చు కానీ అంటూ లేచింది అమ్మ. ఆ రాత్రి సునీత అంది, రాధ పడే బాధలు మాటలకు కూడా అందవు. దీనికేదో పరిష్కారం చూడాల్సిందే. ప్రస్తుతానికి అది కాస్త కోలుకొని తర్వాత అతన్ని పిలిపించి మాట్లాడదాం. ప్రతిసారి ముంచుకొచ్చినప్పుడు ఇక్కడికి రావడం, కాస్త తేరుకోగానే గొర్రెను కసాయివాడి దగ్గరకు పంపినట్లు పంపడం. అతనిక బాగుపడ్డండి. రాధని ఇక్కడే ఉండనివ్వండి, ఏదైతే అది కానీ. నేనేం మాట్లాడలేదు. ఇలాంటి విషయాల్లో తొందరపడకూడదని నాకు తెలుసు. మా బావది ఈ ఊరే. మర్నాటి సాయంత్రం ఆఫీసు నుండి నేరుగా వాళ్ళింటికే వెళ్ళాను. ఇంటి ముందు దీపమైనా లేదు. కాసేపు అక్కడే అరుగు మీద కూర్చున్నాను. పక్కింటి నుండి కాబోలు పెద్దామె వచ్చింది. ఎవరు అంది దగ్గరగా వస్తూ. ఓహో, నువ్వా నాయనా? నీ చెల్లెలు మాటిమాటికి మీ ఇంటికి పరిగెత్తిపోవటం, నువ్వు ఆమెను వెనకేసుకురావడం మామూలేగా అంది తలుపు తీసి లోపలికి వెళ్తూ. దీపం వెలిగించింది. నేను లోపలికి వెళ్ళాను. ఆమె నేల మీదే చతికిలబడి గోడ కానుకుంది. నేను అక్కడే కర్ర కుర్చీ మీద కూర్చున్నాను. మా అదృష్టం ఏమిటో, ఉన్న ఒక్క కొడుకు అట్లా. వాడి సంసారం. పెద్దవాళ్ళు, మీరు నచ్చజెప్పరాదండి? ఏందయ్యా నచ్చజెప్పేది? ఆ చెప్పేదేదో నీ చెల్లెలికి చెప్పు. లోకంలో ఎందరు లేరు గుట్టుగా సంసారాలు చేసుకునేవారు? భార్యాభర్తలన్న తర్వాత ఎన్నో ఉంటాయి. మగమహారాజు సంపాదించేవాడు, కడుపుకింత తిండి పెట్టేవాడు. 4 మాటలన్నా 4 దెబ్బలు వేసినా ఆడదే ఓర్చుకోవాలి. వీధిన పడితే అవుతుందా? మరీ దారుణం అనిపించింది. తిండి కోసం, కేవలం తిండి కోసం అంత హీనంగా బతకాలా? మనం అతి క్షుద్రంగా భావించే కుక్క కూడా కారణం లేకుండా కొడితే తిరగబడుతుందే. కాస్తో కోస్తో సంస్కారం ఉన్న మనం మనుషులం.
అసలు 4 మాటలని దెబ్బలు వేయవలసిన అవసరం ఏముందండి? మీరు పెద్దవాళ్ళుండి ఏం పెద్దరికంలే, వాడేనాడు మా మాట విన్నాడు గనక ఏమైనా అంటే నా పెళ్ళాం నా ఇష్టం, చంపుతాను నరుకుతాను, మీకు ఇష్టం లేకుంటే ముసలాళ్ళిద్దరూ వెళ్ళండి అంటాడు. వాడు సంపాదనాపరుడాయే, మా దగ్గర ఏముంది? ఇంతలో తలుపులు దడాలు మనిపిస్తూ తూగుతూ లోపలికొచ్చాడు మా బావ. ఎవరితో మాట్లాడుతున్నావు ముసల్దానా? నేను బావా, వాసును. ఓహో, వాసుదేవరావు గారా? నమస్కారం నమస్కారం. దాన్ని తీసుకొచ్చారేమిటి? మిమ్మల్ని చూసుకునే దానికి అంత పొగరు. నేనేం తక్కువ వాడిని కాదు, నాకు తెలుసు దాన్ని ఎలా అదుపులో పెట్టాలో. ఒసే రాధా, ఇలా జావు. నీ అన్నుంటే నాకేం భయం లేదు. నిన్న వెదురు కర్రే విరిగింది, ఈరోజు నీ ఎముకలే విరుగుతాయి. ఇలారా, ఎవడడ్డొస్తాడో చూస్తాను. నాకు ఒళ్ళు మండింది. నీవంతగా గొంతు చించుకోవాల్సిన అవసరం లేదు. రాధ ఇక్కడ లేదు. అసలు మొదట్లో మా రాధ గుట్టుగానే ఉంది. కానీ నువ్వు పెట్టే వాతలు, సిగరెట్ కాల్పులు, దౌర్జన్యాలు రోజు రోజుకు పెరిగిపోతుంటే దాని ఏడుపు మాకు వినిపించకుండా ఎలా ఉంటుంది? ఇన్నాళ్ళు మేము ఓపిక పట్టాం. చాలు చాలు మీ దాంపత్యం. మా పిల్ల మా ఇంట్లోనే ఉంటుంది, మాకేం బరువు కాదు. ఆ మాట మీదే ఉండు మగాడివైతే. దాని పోషణకని, బిడ్డ ఖర్చుకని నా దగ్గరకు రాకు. మీతో మా సంబంధం ఈనాటితో సరి. దాని నగలు గిగలు జాంతనై. కదలవయ్యా ఇంట్లో నుండి. ఎక్కువగా మాట్లాడావంటే నీ చెల్లెలే చెడిపోయిందంటాను, ఆ బిడ్డ నాకు పుట్టలేదంటాను. కోర్టుకెళ్ళి గెలుచుకోవయ్యా కేసు. ఆ రాక్షసుడు ఏదో వాగుతూనే ఉన్నాడు. నేను చెరచెరా వచ్చేశాను. ఆ రాత్రి రాఘవ మళ్ళీ అడిగాడు, రాధ సంగతి ఏం చేద్దామన్నయ్యా? బజార్కెళ్ళి ఎక్కడైనా కాస్త విషం దొరుకుతుందేమో కనుక్కో. దానికి కొంచెం తాపి మనము తాగుదాం. అది నచ్చకపోతే దాన్ని దాని కొడుకును చంపేద్దాం. భోగభాగ్యాలన్నీ మనమే అనుభవించవచ్చు. అన్నయ్య, అవునరా, అది మన చెల్లి, మనం ఎత్తుకు తిప్పిన పిల్ల. మనలాగే మన అమ్మ కడుపును పుట్టింది. కానీ ఇప్పుడు అది భారమైంది మనకు. ఎందుకంటే దానికి సంపాదన లేదు, చదువు సంధ్యలు లేవు. ఏదో వదిలించుకునే మార్గంగా ఒక సంబంధం చేశాం. వాడు కిరాతకుడు దొరికాడు. అది కుమిలి కుమిలి చావడం కంటే ఒక్కసారిగా చస్తే పేడా వదులుతుంది కదా. మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతోందా? రాధ ఇంట్లోనే ఉంది. ఆ అమ్మాయి ఏదో ఒక వస్తువు అయినట్లు ఈ వాద వివాదాలేమిటి? సునీత నెమ్మదిగానే చెప్పినా దృఢంగా చెప్పింది. అంత నోరు చేసుకున్నందుకు నాకు సిగ్గనిపించింది. ఆ తర్వాత ఎప్పుడూ మా ఇంట్లో రాధ సంసారం గురించి చర్చలు జరగలేదు. అప్పటికి రాధకి 20 ఏళ్లుంటాయి. వాళ్ళ అత్తవారికి మాకు పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. దారిలో ఎక్కడైనా కనిపించినా వాడు మమ్మల్ని చూడనట్లే వెళ్ళిపోయేవాడు. మాది చిన్న ఊరు. అందరూ తమ చుట్టూ గిరిగీసుకుని ఆ పరిధిలోనే బతికేస్తుంటారు. వాళ్లకు నీతి, అవినీతి, సంప్రదాయం, కులం, మానం, మర్యాద అనేవి ఏకముఖంగా గానుగెద్దు తీరులో ఉంటాయి. వాళ్ళ కాలక్షేపానికి మాటలు కావాలి, మాటల కోసం విషయం ఉండాలి. ఇరుగు పొరుగుల కథల కంటే ఆసక్తికరమైన విషయాలు ఏముంటాయి? అందుకే కొత్తగా వచ్చిన వాళ్లకు, రాని వాళ్లకు రాధ మొగుడిని వదిలేసిందో, మొగుడు రాధను వదిలేశాడో చెప్పలేక అమ్మ సతమతం అయ్యేది. మేమేమో తప్పించుకు తిరిగేవాళ్ళం. 2 ఏళ్ళు ఇలాగే గడిచాయి. రాధ సంసారం విషయం పాతబడింది. ఇంతలో మరో దుమారం, రాధ భర్త ఇంకో పెళ్లి చేసుకుంటున్నాడని. ఇప్పుడేం చేయాలమ్మా అని అమ్మని అడిగాను. రాధను అడిగే ధైర్యం లేదు. మా ఏడాది సుందరకు స్నానం చేయించి తెచ్చి టవల్తో తుడుస్తోంది రాధ. అమ్మ నెమ్మదిగా అంది, విన్నావా రాధ, మీ అన్నయ్య ఏం చెప్తున్నాడో? విన్నాను. మనం ఊరుకోవడమేనా అన్నాను. ఊరుకోక చేసేదేముంది? నా దృష్టిలో ఆ వ్యక్తే లేడు, ఆయనకు సంబంధించిన విషయాలు లేవు. అంటే బతికినంతకాలం మాకు ఊడిగం చేస్తూనే ఉంటావా? మా పిల్లలకు, వాళ్ళ పిల్లలకి. సుందరాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని పౌడర్ అద్దుతోంది. ఎక్కడున్నా ఇంటి పనులు చేసుకోవాల్సిన దాన్నేగా. మన వాళ్ళకు చేయటం ఊడిగం ఎందుకు అవుతుంది? కాస్త ఆగి, నా దృష్టిలో ఆ మనిషి ఎప్పుడో పోయాడు అని అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది. అమ్మ అవాక్కయింది. మరో 2 ఏళ్లు గడిచాయి. ఇరుగమ్మ పొరుగమ్మ కూడా రాధ మా ఇంట్లో ఉండడాన్ని చాలా సహజంగా తీసుకున్నారు. మా రాఘవకు పెళ్ళయింది. వాడు అకౌంట్స్ ఆఫీసర్ అయ్యాడు. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కు వెళ్ళిపోయాడు. నాకు ప్రమోషన్ వచ్చింది. హైదరాబాదుకు బదిలీ అయింది. రాధను మాతో పాటే రమ్మన్నాం.
అమ్మ వద్దంది. ఇక్కడే ఉండనీరా, నీకు అక్కడ బోలెడు ఖర్చు. ఇక్కడ మేము ఎలాగో గడుపుకుంటాం. పొలం మీద వచ్చే దాంతో ఇల్లు గడుస్తుందిలే. పై ఖర్చులకు నేను కొంత పంపుతాలే అమ్మా. రాఘవకు కూడా వ్రాస్తాను అన్నాను. వద్దురా, వాడదో రకం. వాడి భార్య కూడా అంత కలివిడి మనిషి కాదు. వాళ్ళై వాళ్ళు పంపితే సరి. నువ్వు మాత్రం వాడికి రాయొద్దు. మేమిద్దరం మా ఇద్దరు పిల్లలతో హైదరాబాద్ చేరుకున్నాం. ఓ సంవత్సరం ఇట్టే గడిచిపోయింది. అనుకోకుండా ఒకరోజు రాధ దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. పాపం దానికి ఉత్తరాలు వ్రాసే అలవాటు కూడా లేదు. కొక్కిరి బిక్కిరి అక్షరాలతో 10 పంక్తులు వ్రాసింది. ఆ ఉత్తరం చదివి చాలా ఆశ్చర్యపోయాను. సునీతకిచ్చాను. సునీత ఏమీ మాట్లాడలేదు. అసలే ఇదొక సమస్య అయిందనుకుంటే మరో సమస్య సృష్టించేటట్లుంది అన్నాను. సమస్య ఏముంది? కాస్త నింపాదిగా ఆలోచించండి. తను సమస్యకు పరిష్కారం చూపిస్తోంది. సునీత, నువ్వు పట్టణం పిల్లవు, చదువుకున్నదానివి. ఇప్పుడు మహానగరంలో ఉంటున్నావు. ఎంత గొప్పగానైనా ఆలోచించగలవు. మన చిన్న ఊరి గురించి ఆలోచించు. మన సమాజం, సంప్రదాయం, ఇరుగు పొరుగు, ఆ ఊళ్ళోనే ఉండవలసిన అమ్మ. ఇంకా సునందకు పెళ్లి కావాలి. మంచికి చెడుకు పలికే బంధువర్గం కావాలి. సునీత నన్నే వింతగా చూస్తోంది. ఏమిటి అలా చూస్తున్నావు? ఇన్నాళ్ళు మీ గురించి నేనెంతో గర్వపడేదాన్ని. మీ మంచితనానికి పొంగిపోయేదాన్ని. అందరిలా ప్రగల్భాలు పలకరు, చేసే మంచేదో చేసి చూపిస్తారు అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు మీరు ఆలోచిస్తున్న తీరు ఇంతేనా మీ గుండె బలం? నేను ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నాను. రాధను మీరు చదివించలేదు. ఏదో విధంగా పెళ్లి చేశారు. చెప్పరాని చెప్పుకోలేని బాధలకు గురవుతున్నప్పుడు అక్కడే ఉంచాలని చూశారు. తెగువ ఉన్నందున ధైర్యం చేసి వచ్చేసింది. సమాజాన్ని ఎదుర్కొంది. ఇన్నాళ్లకు తనను తనుగా ప్రేమించేవాడు పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాడు. ఇంకేం కావాలి? ఎంత ప్రేమ ఒలకబోసినా ఆ ఇంట్లో రాధకున్న స్థానం ఏమిటి? ఇంకా ముందు ముందు ఎన్నో మార్పులు వస్తాయి. ఆమె భారాన్ని, ఆమె కొడుకు భారాన్ని నెత్తిన వేసుకునే వాళ్ళు ఉన్నారా? తనకంటూ ఒక ఇల్లు ఏర్పడుతుంది. ఇక ముందైనా సుఖపడుతుంది. మీ మీద ఎంత నమ్మకం లేకపోతే ఈ ఉత్తరం వ్రాస్తుంది? మరి సునంద సంగతి? ఎవరి అదృష్టాన్ని ఎవరు పాడు చేయగలరు? కాకపోయినా ఆ అమ్మాయిని ఇంకా పై చదువులు చదివించాలనేది మాత్రం మరవకండి. అమ్మ ఏమంటుందో? పాతకాలం మనిషి. మీ పిచ్చి కానీ ఏ తల్లి కూతురు సుఖం కోరుకోదని? ఒక్కోసారి మనం పాతకాలం మనుషులు అనుకునే వాళ్లే చాలా ఆధునికంగా ఆలోచిస్తారు. నేను 3 రోజులు సెలవు పెట్టి ఆ ఊరు వెళ్ళాను. ఆ అబ్బాయిని కలిశాను. స్కూల్ టీచర్. నాకు నచ్చాడు. అతను భుజం తట్టి వచ్చేశాను ఇంటికి. అమ్మా, రాధ నాకు తెలుసురా అంది అమ్మ. ఎక్కడో ఒక చోట అది సుఖపడినాయి. రాఘవకు తెలిస్తే దీన్ని తవ్వి పాతేస్తాడు. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు చీకొడతారు. కొన్నాళ్లే అదంతా. దాని బతుకు బాగుపడటానికి మనం ఆ మాత్రం మాటలు పడలేమా? అమ్మ ధైర్యానికి విస్తుపోయాను. హైదరాబాద్ వచ్చేస్తూ రాధ చేతిలో 1000 రూపాయలు పెట్టాను. అది నా కాళ్లకు దండం పెట్టింది. బదిలీ చేయించుకుంటారట అంది. దాని తలనిమిరి వచ్చేశాను. మరో 15 రోజులకు రాఘవ నుండి ఘాటుగా ఉత్తరం వచ్చింది. రాధ చచ్చినా బాగుండేది. ఇప్పుడైనా చచ్చినట్టే లెక్క. అందుకే శ్రాద్ధం పెట్టేస్తున్నాను. కథ పేరు పునర్జన్మ. రచించిన వారు జె. భాగ్యలక్ష్మి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.